ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు. కేవలం 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 దేవుని కృప, తండ్రి కాపుదల మనకు తోడుగా మన చుట్టూ ఉండబట్టే కదా మనమే పాటి వారం. ఎంతో మంది మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. అయినా సరే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో క్షేమంగా మనల్ని బయటికి తీసుకెళ్లి అంతే క్షేమంగా మన గృహాలకు చేర్చాడు కదా. అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ కూడా తండ్రి పాదాల దగ్గర పెడతాము. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం గానీ, ద్వేషం గానీ, అసహనం గానీ, నిట్టూర్పులు గానీ ఎవ్వరి మీద పెట్టుకోవద్దు. ఎందుకంటే దానివల్ల మనకే నష్టం. మనం చేసే ప్రార్థన తండ్రి దాకా చేరదు. ఆ కోపం, ఆ ద్వేషం, ఆ నిట్టూర్పులు, అసహనం అది అడ్డుగోడలుగా నిలబడి మన ప్రార్థనని ఆపేసిద్ది. కాబట్టి ఎవ్వరి మీద కోపం పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండి అప్పుడు తండ్రికి మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడితే ఎంతో శ్రద్ధగా వింటాడు. ప్రార్థనకి జవాబు కూడా పంపిస్తాడు. ఎంత ప్రార్థన చేస్తున్నా సరే జవాబు రావట్లేదు అని కొంతమంది బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం సమస్య తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లేదు. సమస్యే పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం, జవాబు రావట్లేదు. అయితే అప్పుడు మీరు ఒక సమస్య గురించి మీరు ప్రార్థన చేయొద్దు. ఏదైనా విషయంలో నేను కానీ, నా భర్త కానీ, నా కుటుంబంలో ఎవరైనా ఏదైనా విషయంలో మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొనుంటే, మీ మాట చొప్పున నడుచుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి అయ్యా. ఏదో విషయంలో నేను తప్పు చేసి ఉంటాను, ఏదో విషయంలో నేను పడిపోయి ఉంటాను, ఏదో విషయంలో మిమ్మల్ని బాధ పెట్టి ఉంటాను. అందుకే నా సమస్యకి పరిష్కారం జవాబు రావట్లేదు, నా ప్రార్థనకి దయచేసి క్షమించండి అయ్యా అని క్షమాపణ ప్రార్థన చేయండి. సమస్య గురించి ప్రార్థన చేయొద్దు, క్షమాపణ చెప్పండి తండ్రికి. ఇంట్లో పిల్లలకు బాగాకపోయినా, పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగాకపోయినా, అప్పులైనా, ఆర్థిక సమస్యలైనా, పిల్ల పెళ్లిళ్ళు అయినా సరే, ఫీజుల విషయమైనా సరే, పిల్లలు మరి ఇంట్రెస్ట్గా చదవట్లేదు, ప్రతి దానికి కూడా మొదట మన కన్నీటి క్షమాపణ చాలా చాలా ముఖ్యం. సమస్య గురించి ప్రార్థన చేసినప్పుడు సమస్య పోవట్లేదు అంటే ఎక్కడో మనం దారి తప్పిపోయామని అర్థం. ఆ సమస్య తీరట్లేదు అంటే ఎక్కడో దారి తప్పాం, అది మనకు గుర్తు రావట్లేదు. చాలా మంది పెడుతున్నారు గుర్తు రావట్లేదు సిస్టర్ అని. అదే మాట తండ్రి పాదాల దగ్గర కన్నీటితో చెప్పండి. అయ్యా ఎక్కడో నేనే తప్పు చేసి ఉంటాను, మేమే తప్పు చేసి ఉంటాం, అందువల్లే మాకు ఈ సమస్య పోవట్లేదు, జవాబు రావట్లేదు, దయచేసి క్షమించండి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా అని ఈ మాట మీరు మనస్ఫూర్తిగా కన్నీటితో దేవుని పాదాల దగ్గర పెట్టండి. ఇదే మాట చెప్పండి. ఖచ్చితంగా తండ్రి హృదయం కరిగిపోయిద్దండి. కన్నీటి క్షమాపణ ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు. అప్పటిదాకా ఇంకా క్షమాపణ అడుగుతానే ఉండాలి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభ మమ్మల్ని పగలు మేఘస్తంభమై మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభ. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలం గల వాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మాకన్నా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఈ సమయం చూడలేక ఎంతో మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మరి గడిచిన ఈ దినంలో నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించుంటే, మా తోటి వారిని ప్రభా మా మాట వల్ల కానీ, మా ప్రవర్తన వల్ల ప్రభా బిడ్డలు ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు ఇవ్వండి. గర్వం, అహంకారం అనేది మాలోనికి రానివ్వద్దు నా ప్రభా. ఓర్పు, సహనాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అలవాటు చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని నా ప్రభా
ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి గృహంలో శాంతి సమాధానమే ఉండాలి, కానీ అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఉండకూడదు నా ప్రభా. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ప్రశాంతంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహంలో శాంతి సమాధానం ఉండాలి నా ప్రభా. మరి బిడ్డలు సమస్యల వైపు వాళ్ళు చూడకూడదు నా తండ్రి. సమస్య ఎందువల్ల వచ్చింది, మేమెక్కడో జారిపోయి ఉంటాం, మాదే తప్పు. నా తండ్రి అన్యాయస్తుడు కాడు. నేను దుఃఖపడుతుంటే చూసి సంతోషించే హృదయం, అటువంటి హృదయం కలిగి ఉండడు నా తండ్రి. నా తండ్రి జాలి గల తండ్రి, నా తండ్రి ప్రేమ గల తండ్రి, సాత్వికమైన మనసు గల తండ్రి, సున్నితమైన మనసు గల తండ్రి. నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను, అందువల్లే నాకే సమస్య. నన్ను దూరం చేసుకోవడం నా తండ్రికి ఇష్టం లేదు. అందుకే ఒక గద్దెంపిచ్చి నన్ను మరలా నా తండ్రి దగ్గరకు చేర్చుకుంటున్నాడు అనే ఆలోచనే ప్రభా బిడ్డల హృదయాల్లో ఉండాలి నా తండ్రి. బిడ్డల మా హృదయంలోకి నా ప్రభా ఆలోచన రాకముందే పూర్తిగా మీరు దాన్ని ఎరిగి ఉన్నారు నా తండ్రి. మరి మీ నుంచి దూరం చేసే ఆలోచనలు మాకు రానివ్వద్దు. మీ మీద సడిగే ఆలోచనలు, సడిగే మాటలు మాకు రానివ్వద్దు నా తండ్రి. మీ ఎడల నా తండ్రి మరి విరక్తిగా నా ప్రభా మిమ్మల్ని దూరం పెట్టాలనే ఆలోచన మాకు రానివ్వద్దు నా ప్రభా. ప్రతి ఒక్కరి గృహంలో శాంతి సమాధానమే ఉండాలి, కానీ నా ప్రభా బాధలు, కన్నీళ్లు, దుఃఖాలు నా తండ్రి, భయాలు అనేవి ఉండకూడదు నా తండ్రి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో మరి యోబు గారికి ఇచ్చిన ఆ ధైర్యాన్ని బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఇవ్వడం నా ప్రభా. సమస్యలు వచ్చాయి, మేమే ఏదో విషయంలో పడిపోయి ఉంటామని ప్రభా వాళ్ళని వాళ్ళు గ్రహించుకొని కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాన్ని ప్రభా మరి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు నా ప్రభా మరి బిడ్డలు క్షమాపణ అడుగుతున్నారు నా తండ్రి. మేమే తప్పు చేస్తుంటాం, మేమే మా సొంత ఆలోచనతో ఆ పని చేసాం, మా సొంత ఆలోచనతో ఇల్లు మొదలు పెట్టాం, మా సొంత ఆలోచనతో వ్యాపారం మొదలు పెట్టాం, అందువల్లే మా సగంలో ఆగిపోయిందని ప్రభా. అప్పుల పాలైపోయాం, ఏం చేయాలో తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా బ్రతకాలో కూడా తెలియట్లేదని ప్రభా బిడ్డలు వేదన పడుతున్నారు. తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి ఎటు దిక్కు తోచిన స్థితిలో ఉన్నారు. వారు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే అవకాశం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డల కన్నీటితో వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుండగా జాలిగల దేవా మీరు మాత్రమే నా తండ్రి బిడ్డల్ని నిజంగా ప్రేమించగలరు అని బిడ్డలు తెలుసుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు జరిగించండి. బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి అప్పులు తీరే మార్గాన్ని ప్రభా మీరే చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అప్పటి వరకు నా తండ్రి మరి బిడ్డలు ధైర్యంగా ఉండాలి. ప్రార్థనలో పెట్టే నా తండ్రి పాదాల దగ్గర క్షమాపణ అడిగి నాకైతే అంత అర్హత లేదు, అయినా సరే నా తండ్రి ఆ మనసు నాకు ఇచ్చాడంటే ఖచ్చితంగా నా సమస్య తీసివైపోతున్నాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహంలో ఉన్న అపవాద శక్తులు, దురాత్మ శక్తులు ప్రభా, సాతాను శక్తులు యేసు నామములో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ఎవరైతే చూస్తున్నారో నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మరి మొదట భార్య భర్తలు ఇద్దరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ నమ్మకంతో జీవించేలా మీ కృపను గ్రహించండి. మీ వాక్యం ప్రకారం వాళ్ళని నడిపించమని అడుగుచున్నాం నా ప్రభా. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. మనుషుల మీద వాళ్ళు ఆధారపడొద్దు, మనుషుల మీద వాళ్ళ దృష్టి పెట్టొద్దు నా తండ్రి, మీ మీదే దృష్టి పెట్టాలి నా తండ్రి. మనుషులకు అసాధ్యమే, కానీ నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అన్నాడు నా తండ్రి. ఆ బహుమానం పొందుకునే అర్హత నాకైతే లేదు, అయినా సరే నా తండ్రి జాలిగల తండ్రి ఖచ్చితంగా నాకు గర్భఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే నా తండ్రి పక్షపాతి కాడు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువగా చూసే తండ్రి కానే కాడు అని ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని నా తండ్రి, తెలుసుకునే తెలివి, జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. పశ్చాత్తాపంతో మీ పాదాల దగ్గర ఎలా కనిపెట్టుకొని ఉండాలి బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఓర్పు, సహనాన్ని బిడ్డలకు అలవాటు చేయండి నా ప్రభా. మరి మనుషులనే మాటల మీద వాళ్ళు దృష్టి పెట్టొద్దు, మీ మీద నమ్మకం, విశ్వాసంతో, ఆశగా నా తండ్రి మరి ఇంకా నా తండ్రి సహనంతో, సాత్వికమైన మనసుతో ఓర్చుకునేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి. అలాగే మీ దయ వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ నా ప్రభా మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి. మరి బిడ్డకు కానీ తల్లికి కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివ్వద్దు. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలో, ఏ నెలలో ఎంత బరువు ఉండాలో నా ప్రభా ప్రతిదీ కూడా నా తండ్రి సక్రమంగా ఉండేలా మీ కృపను గ్రహించండి. అన్ని నార్మల్ రిపోర్ట్స్ బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎటువంటి
తెగులు నా ప్రభ బిడ్డల దాకా చేరనివ్వద్దు నా ప్రభ. అలాగే నా ప్రభ డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరు నా తండ్రి, మరి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీలు ప్రభ దయచేయమని అడుగుచున్న పరమ వైద్యులు మీరే ఉన్నప్పుడు నా ప్రభ మనుషుల మీద మేము ఆధారపడనివ్వద్దు. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకు నార్మల్ డెలివరీ అయ్యేలా చేస్తాడు అని ప్రభ బిడ్డల విశ్వాసంతో మీ వైపు చూసేలా మీ కృప అనుగ్రహించండి. ఈ బిడ్డకి తల్లికి ఎటువంటి సమస్యలు రానివ్వకుండా నా తండ్రి, ఎటువంటి ప్రమాదాలు రాకుండా బిడ్డ చుట్టూ తల్లి చుట్టూ మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే నా ప్రభ ఆశపడుతున్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా ఆశ కలిగించింది మీరే నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ మీరు భర్తకు లోపడే మనసు గల భార్యను ప్రేమించే మనసు గల భర్తని బిడ్డలిద్దరిని మీ కృపలో మీరే జతపరచమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే మీ చిత్తంలో జరిగితేనే ఆ కుటుంబాలు నా తండ్రి ఆశీర్వదించబడతాయి. ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి బిడ్డలు కలిగి ఉంటారు నా తండ్రి. విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు నా ప్రభ. మరి నా తండ్రి బిడ్డల ఆశ చొప్పున నా ప్రభ బిడ్డల జతపరిచి నా తండ్రి ఒక మంచి నా ప్రభ ఆశీర్వాదకరమైన జీవితం బిడ్డలు ఎలా జీవించాలో మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహం పెట్టుకున్న వాళ్ళు నా ప్రభ మరి ఎటువంటి అప్పులు కానివ్వకుండా, ఆర్థిక సమస్యలు రానివ్వకుండా నా తండ్రి, ఎటువంటి లోటు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రానివ్వకుండా అంత సక్రమంగా జరిగిపోయేలా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. మరి బిడ్డలు ఏ విషయంలో కూడా భయపడకూడదు నా తండ్రి. ఏదైనా లోటు కలిగిద్దేమో అని భయపడకుండా విశ్వాసంతో నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నన్ను నా ముందుండి నడిపిస్తాడు, ఇక్కడ దాకా తెచ్చి నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచు నా తండ్రి. కనాను విందులు కనాను పెళ్లిలో నా ప్రభు ద్రాక్షరసం అయిపోయినప్పుడు అద్భుత రీతిగా నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవ అద్భుత కార్యాన్ని బిడ్డల వివాహాల్లో కూడా మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అన్ని ప్రభా కావలసినవన్నీ మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా ప్రభా. మీ బాహుబలం తక్కువైనది కానే కాదు నా ప్రభా, మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి. అలాగే నా ప్రభా మరి వివాహం చేసుకున్న వివాహమైన దంపతులకు నా తండ్రి గర్భఫలం విషయంలో కూడా మీ కృప బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి వెంటనే గర్భఫలం పొందుకునేలా బిడ్డల ప్రభ మీ వైపు త్రిప్పండి, వారి మనసులు మీ వైపు త్రిప్పండి, మీ వాక్యం ప్రకారం నడుచుకోవాలి అనే ఆలోచన భయాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి మరి విడిపోయిన భార్యాభర్తల గురించి ప్రభు ప్రార్థన చేస్తున్నాం. మరి విషయంలో మరి ఎందుకు వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయో మాకైతే తెలియదు. మీ వాక్యం నుండి తప్పిపోతేనే నా తండ్రి లోకపరంగా ఆలోచిస్తేనే విడిపోతారు నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఇప్పటికైనా నా తండ్రి విడిపోయిన భార్యాభర్తలకి ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకం కలిగించు నా తండ్రి. మీ చిత్తంలో మరలా తిరిగి నా తండ్రి వాళ్ళని జతపరచమని అడుగుచున్నాం ప్రభా. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి నా ప్రభా. మరి భార్యాభర్తలు విడిపోయి ఉంటే నా తండ్రి ఆ పెద్దవాళ్ళు నా ప్రభా ఇంకా వాళ్ళని దూరం చేయాలనే మాటలు వాళ్ళు మాట్లాడకుండా బిడ్డల మీద జాలి కలిగించి బిడ్డలకి ప్రేమగా నా తండ్రి భార్యాభర్తలు ఎలా కలిసి ఉండాలి అని చెప్పే మనసు నా తండ్రి ఆ పెద్దవాళ్ళకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలిద్దరిని మరలా జతపరిచి ఒక నూతన దాంపత్య జీవితం ప్రారంభించేలా మీ కృప అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. కోర్టు కేసులు అక్కడ దాకా వెళ్ళకూడదు నా తండ్రి, మీ చిత్తంలో ఉన్నారు ప్రభు. బిడ్డలు తెలియక ఏదో తప్పు చేశారు, దయచేసి క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభు. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు తండ్రి. బిడ్డల జీవితంలో అద్భుత కార్యం చేసే ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి చిన్న బాబుకు ప్రభు మోషన్స్ అవుతున్నాయి అని ఆ తల్లి ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఎంతో అద్భుతమైన రీతిగా ఎటువంటి అర్హత లేని మా ప్రార్థన కూడా విని నా తండ్రి బిడ్డకు నా ప్రభు సంపూర్ణ స్వస్థత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి, సమస్తము సాధ్యమే నా ప్రభు. మరి ఆ తల్లి అంత సంతోషంగా ఆ చిన్న సాక్ష్యం కాదు నా తండ్రి, పెద్ద గొప్ప అద్భుత సాక్ష్యం నా తండ్రి. ఎంతో టెన్షన్ పడి ఉంటారు, ఎంతో కంగారు పడి ఉంటారు, ఎంతో బాధపడి ఉంటారు, ఎంతో దుఃఖపడి ఉంటారు నా ప్రభా. అద్భుత రీతిగా బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఇంకా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మరి వెన్నెముకి 3 సార్లు ఆపరేషన్ చేయించాం కానీ
కుట్లు తగ్గలేదమ్మా, చీమ కారుతుందని నా తండ్రి ఆ తల్లి బాధపడుతుంది. ఎందుకు అంత పెద్ద ఆపరేషన్ నా ప్రభా? మరి అన్నిసార్లు ఎందువల్ల చేయాల్సి వచ్చిందో నాకైతే తెలీదు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, ఒకవేళ ఏదైనా విషయంలో ఆ తల్లి ప్రభా దారి తప్పిపోయి ఉంటే, మీ వాక్యం పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా ఒకవేళ లోకంలో జీవించుంటే, మాట వలన కానీ, ప్రవర్తన వలన కానీ, చూపు వలన కానీ, ఆలోచన వలన కానీ ఏదైనా విషయంలో తప్పు చేసుంటే, పాపం చేసుంటే దయచేసి క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత లేని వాళ్ళం నా తండ్రి. తల్లి మీద బిడ్డ మీద జాలిపడి నా తండ్రి, మరి కన్నీటితో నా ప్రభా ఆమె చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకుంటుంది నా తండ్రి. బిడ్డ మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మరి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయండి నా తండ్రి. మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు. మాట మాత్రము సెలవిస్తే చాలు నా ప్రభా, సంపూర్ణ స్వస్థత మీరు ఇస్తారు నా తండ్రి. మేము పొందుకుంటాం నా ప్రభా. అద్భుత సాక్ష్యాన్ని తల్లి మరి మీ మందిరంలో అందరితో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం. మరి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి అలా ఇంకా అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో నా ప్రభా, మరి బిడ్డలు నడవలేకపోతున్నారు, చిన్న వయసులోనే ఉన్నారు కానీ నడవలేకపోతున్నారు, ఆపరేషన్ సర్జరీ చేయాలని ప్రభా ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు నా తండ్రి. మరి నా ప్రభా మరి నడవలేని స్థితిలో ఉన్న ఎంతో మందిని నోటి మాటతోనే నా ప్రభా మీరు స్వస్థత ఇచ్చి నా తండ్రి లేపి నడిపించారు. అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డల జీవితాల్లో కూడా మరి మీ నోటి మాటతో నా తండ్రి స్వస్థత పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే ఆశ నా ప్రభా మీరు మాత్రమే స్వస్థపరచగలరు. బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి యేసు నామములో నా ప్రభా ఆ బిడ్డ లేచి నడిచేలా నా తండ్రి, సర్జరీ లేకుండానే నా తండ్రి మీ కృప చొప్పున మీ మాట చొప్పున నా ప్రభా బిడ్డ లేచి నడిచేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి. ఒకవేళ ఏదైనా విషయంలో వాళ్ళు వాక్యం నుండి తప్పిపోయి ఉంటే, వాళ్ళు చేసిన పాపం బిడ్డల మీదకి రానిపోతు నా తండ్రి. మరి క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రభా ఆ తల్లిదండ్రులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఇంకా హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయి ఉన్నారో, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి, ఇంట్లో ఉన్నారు నా ప్రభా అనారోగ్యంతో దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, చైనాలో వచ్చిన నా ప్రభా వైరస్ వల్ల నా తండ్రి ఇంకా ఎంతమంది అయితే నా ప్రభా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. గుండె జబ్బులు, క్యాన్సర్ వ్యాధి నా తండ్రి మాకైతే అవన్నీ పెద్ద పెద్దగా కనిపిస్తాయి, కానీ మీ దృష్టిలో ఆకాశ సింహాసనం మీద ఆసీనులో అయిన మీకు నా తండ్రి అవెంత నా ప్రభా, మీ చూపుకి అవెంత నా తండ్రి, నలుసు కన్నా నా తండ్రి చాలా చిన్నవే కదా నా ప్రభా, కానీ మా కళ్ళతో చూస్తే నా తండ్రి అవి చాలా పెద్ద పెద్ద సమస్యలు, భయంకరమైన జబ్బులా కనిపిస్తాయి. కానీ మీ దృష్టిలో అది ఎంతోసేపు పట్టదు నా తండ్రి. ఒక్క మాట మీరు స్వస్థపరచాలని అనుకుంటే ఒక్క క్షణంలోనే వాళ్ళు బాగుపడిపోతారు నా ప్రభా. కానీ అంత భయంకరమైన జబ్బులు రావడానికి మాదే తప్పు నా తండ్రి. మేమే దారి తప్పిపోయాం, మేమే నా తండ్రి మా ఇష్టం వచ్చినట్టు జీవించాం. అందుకే నా తండ్రి ఆ శిక్ష మాకే నా తండ్రి. ఆ సమస్య వల్ల మేము బాధపడుతున్నాం నా ప్రభు, దయచేసి క్షమించండి. బిడ్డల తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతి మంత్రాలని కాదు నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించి నా తండ్రి మరి ఒక మంచి అద్భుత సాక్ష్యాన్ని నా ప్రభు సంతోషంగా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభు. అలాగే నా తండ్రి భర్త తాగుడుకు బానిసయ్యారని ప్రభా మరి బిడ్డలు బాధపడుతున్నారు. భర్త ఎలా నడుచుకున్నా సరే భర్తకు లోపడే మనసు ఆ భార్యకి ఇవ్వండి నా తండ్రి. మీ వాక్యం నుండి తప్పిపోయే మనసు ఆ బిడ్డకు రానివద్దు నా ప్రభా. నేను జాగ్రత్తగా నడుచుకుంటాను, నేను నా తండ్రి మాట చొప్పునే నడుచుకుంటాను. నా భర్త ఎలాగైనా ఉండని, నేను నా తండ్రి మాట చొప్పునే కష్టమైనా సరే, ఎన్ని మాటలన్నా నన్ను కొట్టినా తిట్టినా సరే, నన్ను హింసించినా పర్వాలేదు, నా తండ్రి వాక్యం ప్రకారమే మాట చొప్పునే నేను నడుచుకుంటాను అనే మనసు నా తండ్రి ఆ బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. బిడ్డలకు ఇచ్చిన మనసును బట్టి, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన బట్టి నా ప్రభా మరి ఆ భర్తలను కూడా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మరి త్రాగుడికి బానిసైన వాళ్ళు నా ప్రభా ఆ త్రాగుడి మీద అసహ్యత కలిగించండి. అపవాది చేతుల్లో చిక్కుకుపోయారు నా తండ్రి. మరి కుటుంబాలను ఎలా
చిన్నాభిన్నం చేయాలి నా ప్రభా. అపవాది ఎవరిని మృంగుతున్నా అని నా తండ్రి అటు ఇటు తిరుగుతుంది, మీరు జాగ్రత్త అని చెప్పారు. కానీ మా అజాగ్రత్త వల్లే నా ప్రభా మరి అపవాది చేతులు చిక్కుకుపోయారు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ఆ దురలవాట్ల మీద, త్రాగుడు మీద అసహ్యత కలిగించండి నా తండ్రి. వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకుని చీయని నా ప్రభా మీ పాదాల దగ్గరకు క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. ఆ కుటుంబాలు కట్టండి, ఒక మంచి అద్భుతాన్ని ప్రభా బిడ్డల జీవితాలు జరిగించి అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి సమస్య మీ పాదాల దగ్గర పెడుతున్నాం. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. మరి బిడ్డల కుటుంబాల్లో మీరు ఉండండి. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు విని నా తండ్రి బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మరి మీ నుండి అనేకమైన మేలులు పొందుకున్న ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతిరోజు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. గాఢ నిద్ర మాకు దయచేయండి నా తండ్రి. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా సరే నా తండ్రి వాటి గురించిన ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. ప్రశాంతంగా నా తండ్రి పడుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఏలియా గారు భయపడినప్పుడు నా తండ్రి భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర ఇచ్చిన దేవా, అలాగే ఎవరైతే ఇప్పుడు సమస్యల వైపు చూసి భయపడుతున్నారో ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర ఇవ్వండి. మీ మీద విశ్వాసం ఉంచి గాఢ నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మా పడకల చుట్టూ, మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేసి సుఖమైన నిద్ర, చురుకైన మేలుకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.